ఆ మీజో పని పూర్తి చేసిన తర్వాత రోజా మరియు సూరమ్మ ఎంతో ఆనందంగా తమ ఇంటికెళ్ళిపోతారు. జరిగిందంతా రఘుకి వివరంగా చెప్తూ ఉంటారు. ఒకరోజు రోజా మరియు సూరమ్మ ఇద్దరూ తమకు దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్తారు. అబ్బా! పార్కులో ఎంత ప్రశాంతంగా ఉందో. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఈ మధ్య సూర్యుడు మనల్ని బాగా వాయించేస్తున్నాడు. ఇప్పుడు కాస్త చల్లగాలొస్తుంది. ఈ వేసవికాలం ఎప్పుడు పోతుందో ఏంటో. మీరు చెప్పేది కూడా నిజమే ఆంటీ. ఈ మధ్య ఎండలు మామూలుగా లేవు. వామ్మో! భరించడం చాలా కష్టంగా కూడా ఉంది. ఏంటి పిల్ల, మళ్ళీ ఆంటీకొచ్చేసావు? చెప్పానుగా, మొదట్లో నన్ను ఎలా పిలిచేదానివో అలాగే పిలవమని. అలాగే అత్తా, అలానే పిలుస్తాన్లే. ఇంతలో ఒక స్త్రీ వారి వద్దకు వస్తుంది. ఆమె కూడా వాకింగ్ చేసి చేసి బాగా అలసిపోయి ఉంటుంది. బాగా అలసిపోయాను. వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయాను. మీ దగ్గర కాస్త వాటర్ ఉంటే ఇస్తారా? ఇదిగోండి, తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదండి. ఇంటికి వెళ్తూ వెళ్తూ కూరగాయలు కూడా కొనుక్కోవాలి. గుర్తు చెయ్యత్తా. ఏంటి, గుర్తు చేయమని నాకు చెప్తున్నావా? సరిపోయిందిలే. ఈ మధ్య నాకేది గుర్తుండి చావట్లే. నువ్వే గుర్తుపెట్టుకోమ్మా. ఇదిగోండి, మీ బాటిల్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరు అత్త కూడలా? లేదండి, నేను వీళ్ళింటికి జస్ట్ గెస్ట్లా వచ్చాను. అత్త అని పిలవటం బాగా అలవాటైంది, అంతే. ఓ, అంతేనా? మిమ్మల్ని చూసి నిజమైన అత్త కోడళ్ళని అనుకున్నాను. సారీ, నన్ను క్షమించండి. అయ్యో, ఇందులో క్షమించడానికేముంది? మరేం పర్వాలేదులేండి. అలా ఆ స్త్రీ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రోజా మరియు సూరమ్మ కూడా కూరగాయలు కొనుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. రాత్రంతా సూరమ్మ ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. రోజా అసలు ఎంత మంచిది, ఎంతో ధైర్యవంతురాలు. నన్ను కూడా మంచిగా గౌరవిస్తుంది. మొన్నటికి మొన్న 2 దొంగల్ని పట్టుకుంది. అన్ని ప్రశంసలు అందుకుంది. కాని ఎలాంటి పోగరు అహంకారం లేకుండా ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. వంట కూడా అద్భుతంగా చేస్తుంది. ఈ కాలంలో కాస్త సంపాదిస్తే చాలు, గర్వం తలకెక్కి ఇంట్లో ఒక్క పని కూడా ముట్టుకొని అమ్మాయిలను చూస్తున్నా. వాళ్లకి రోజాకి ఎంత తేడా! ఇలాంటి మంచి అమ్మాయి నా ఇంటి కోడలైతే ఎంతో బాగుంటుంది. ఎలా అయినా రోజాని నా ఇంటి కోడలుగా చేసుకోవాలి. అలా సూరమ్మ రోజాని తన ఇంటి కోడలిగా మార్చుకోవాలి అని అనుకుంటుంది. ఇదిలా సాగుతూ ఉండగా మరోవైపు మీజో తమ్ముడైన సూజో ఇలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా ఎలా జరిగిందిరా? మీజో సాబ్ ఒక ముఖ్యమైన పని మీద ఈ ఊరికి వచ్చాడు. మీజో సాబ్ ఈ ఊరికి వస్తున్నట్టు ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంట్లో దాక్కున్నాడు. ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పని మనిషిలా ఇంట్లో చేరి రెడ్ హ్యాండెడ్గా మీజోసాన్ని పట్టుకుంది. వాట్? అన్నని ఒక అమ్మాయి అరెస్ట్ చేసిందా? మీరు చెప్తున్నది నిజమేనా? అవునన్నా, మేం చెప్తున్నది నిజమే. అన్న పట్టుబడ్డానికి కారణం ఒక అమ్మాయి. ఇదంతా ఆమె చేసింది. ఆమెతో పాటు ఒక పెద్దవిడ కూడా ఉంది. 2 ఆడవాళ్లు కలిసి అన్నని జైలు పెట్టించారా? ఆ అమ్మాయిని అలాగా పెద్దవిడిని నేను అస్సలు వదిలిపెట్టాను. వాళ్ళెవరో ఏంటో నీకు తెలుసా? నాకు తెలుసన్నా. అయితే వెంటనే నాకు చూపించు. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. అలా సూజో రోజాపై పగ తెచ్చుకోవాలని అనుకుంటాడు. మరోవైపు మన సూరమ్మ రోజాని తమ కోడలు చేసుకునే ప్రయత్నంలో ఉంటుంది. ఏంటత్తా, ఎంత పొద్దున్నే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు? ఆ, వచ్చావా? రారా, ఇలా కూర్చో. నేను రఘుకి పెళ్లి చేయాలనుకుంటున్నా. వాడేమో ఇప్పుడే చేసుకోనంటున్నాడు. ఇప్పుడే ఒక అద్భుతమైన సంబంధం వచ్చింది. అమ్మాయి కూడా చాలా చక్కగా ఉంది. ఈ విషయాన్ని వాడితో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నానమ్మా. అలా సూరమ్మ రోజాతో చెప్తుంది. మనసులో మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈ ప్లాన్తో రోజా మనసులో రఘు ఉన్నాడో లేదో తెలిసిపోతుంది. నాకెందుకో రోజాకి రఘు అంటే ఇష్టం ఉందనిపిస్తుంది. తప్పకుండా ఈ సంబంధాలన్నీ చూడాల్సిన పని లేదని చెప్తుంది. ఓ, ఇంతేనా? ఈ మాత్రం చెప్పడానికే ఇంతలా భయపడిపోతున్నారా? మీరు కంగారు పడకండి అత్తయ్య. నేనున్నానుగా. మీ అబ్బాయికి నేను పెళ్లి చేస్తాను. ఈ సంబంధం ఖాయమవుతుంది. మీరు కంగారు పడకండి. అరే, ఏంటి అమ్మాయి ఇలా అంటుంది? రఘుకి సంబంధాలు చూస్తానంటే బాధపడుతుందనుకున్నా. ఇదేంటి, వాడికి పెళ్లి చేయడానికి కూడా రెడీ అయిపోతుంది. ఇంతలో అక్కడికి రఘు వస్తాడు. వెంటనే రఘుతో రోజా ఇలా అంటుంది. రఘుగారు, ఏంటి మీరు పెళ్ళొద్దంటున్నారంట? ఇప్పుడే చేసుకోనని అంటున్నారట. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారండి? చూడండి, ఈ అమ్మాయి ఎంత బాగుందో. చూడ్డానికి పద్ధతిగా కూడా కనిపిస్తుంది. వెంటనే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఏంటి రోజా, నువ్వు కూడానా? నిన్నటిదాకా మా అమ్మాయి అనుకున్నాను. నువ్వు కూడా మొదలు పెట్టావన్నమాట. నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? లేదు కదా. పాపం అత్త చాలా బాధపడుతుంది. ఈ వయసులో అన్ని పనులు చేసుకోలేకపోతుందని నాకనిపిస్తుంది.
మీరు పెళ్లి చేసుకున్నారంటే అన్ని విధాలుగా బాగుంటుంది. అత్తకు మూడో చేయి దొరికినట్టుగా కూడా ఉంటుంది. ఆవిడ కాస్త విశ్రాంతి కూడా తీసుకుంటారు కదా. పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి నచ్చాలి కదా. అసలే నేను ఒక ఉచిత బడిని నడిపిస్తున్నాను. వాళ్ళు వీళ్ళిచ్చే ఫండ్స్, అలాగే నా సొంత డబ్బుని పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నాను. ఏమాత్రం డబ్బు వచ్చినా పిల్లల కోసమే ఖర్చు పెడుతున్నాను. ఏ అమ్మాయినా ఇలా అనాథ పిల్లల కోసం డబ్బు ఖర్చు పెట్టనిస్తుందా? అస్సలు ఖర్చు పెట్టనివ్వదు. వాళ్ళ షాపింగ్లకు, వాళ్ళ ఖర్చులకే ఉన్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది. ఇక పిల్లల కోసం నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? మీరు చెప్పింది కూడా నిజమే. అంటే దీన్ని బట్టి నాకేమర్థమైందో తెలుసా అత్త? రఘుకి మనం ఒక ఉద్యోగం చేసే అమ్మాయిని వెతకాలి. ఉద్యోగం చేసే అమ్మాయి అయితే తన ఖర్చులను తానే చూసుకుంటుంది. అలాగే కష్ట సమయంలో రఘుకి అండగా కూడా ఉంటుంది. ఇక రఘు తన బడిని హాయిగా నడుపుకోవచ్చు. నువ్వేమీ కంగారు పడకు రఘు. నాకు తెలిసిన ఇండిపెండెంట్ అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. నేను మంచి సంబంధాన్ని వెతుకుతానులే. అలా రోజా రఘుతో చెప్తుంది. రఘు అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోతాడు. రోజా కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది. సూరమ్మ తలపై చేయి పట్టుకుని కూర్చుంటుంది. ఏంటిది ఇలా జరిగింది? ఈ రోజాకి రఘుపై ఏమాత్రం ఇష్టం ఉన్నట్టు లేదు. రఘుకి కూడా రోజాపై ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఇలా అయితే వీళ్ళిద్దరిని నేను ఎలా గలపాలి? అమ్మా దుర్గమ్మ, నువ్వే వాళ్ళని గలపాలి తల్లి. అలా సూరమ్మ ఆ దేవుణ్ణి వేడుకుంటుంది. మరుసటి రోజు సూరమ్మ రోజాని గుడికి తీసుకుని వెళ్తుంది. మన ఇంటికి దగ్గరలోనే ఇంత మంచి గుడి ఉందని నాకు తెలీదత్తా. అరే ఏంటత్తా, నేను మాట్లాడుతుంటే మీరేదో ఆలోచిస్తున్నారు. ఇదిగో రోజా, నీ దగ్గర నాకు దాపరికాలెందుకు చెప్పు? నువ్వు నాకు ఎంతో నచ్చావు. మొన్న నా దగ్గరకొచ్చి మరో 2 రోజుల్లో వెళ్ళిపోతానత్తా అని అన్నప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. నిన్నసలు ఇంటి నుండి పంపాలనుకోవడం లేదు. ఎప్పటికీ నా ఇంట్లోనే ఉండిపోవాలనుకుంటున్నా. అలా ఉండాలంటే నువ్వు నా కోడలు అవ్వాలి. రఘుని పెళ్లి చేసుకుంటే నువ్వు నా కోడలు అవుతావు. అప్పుడు నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉంటావు, నా ఇంట్లోనే ఉంటావు. ఏం మాట్లాడుతున్నావత్త నువ్వు? నీ మనసులో ఇలాంటి ఆలోచనలున్నాయని నాకు తెలీదు. నువ్వు హఠాత్తుగా ఇలా అడిగేసరికి నీకేం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అంటూ రోజా ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. సూరమ్మ కూడా దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. రోజా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. ఏమైనా ఎక్కువగా మాట్లాడానా? ఏమో, ఉదయం నుండి ఈ పిల్ల తన గదిలో నుంచి బయటికి రాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇంతలో సూరమ్మ ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది. ఆమె పేరు ప్రియా. రోజా? ఏ రోజా? ఎవరమ్మా నువ్వు? నీకు రోజా కావాలా? అవునండి, నేను రోజా కోసం వచ్చాను. రోజా నాకిదే అడ్రస్ ఇచ్చింది. రోజా ఇక్కడే ఉంటుంది కదా? అవునమ్మా, రోజా ఇక్కడే ఉంటుంది. ఉదయం నుండి ఆ గదిలో నుండి బయటికి రావటం లేదు. అయ్యయ్యో, రోజా ఇంకా డిప్రెషన్లో నుండి బయటకు రాలేదా? ఆయన ఏంటంటే మీరు బలవంతంగా రోజా చేత అత్త అని పిలిపించుకున్నారు. రోజా కూడా ఎంతో ఫీల్ అయి మిమ్మల్ని సొంతత్తలాగా భావించింది. కానీ మీరు చేసిందేమైనా బాగుందా? ఎవరో అమ్మాయి ఫోటో తెచ్చి రోజా చేతిలో పెట్టారు. రోజా చేతే రఘుని పెళ్లి కొప్పించేలా చేశారు. పాపం మా రోజా ఎంత బాధపడిందనుకుంటున్నారు? రోజాకి రఘంటే ఎంతో ఇష్టం. అలా ప్రియా చెప్పడంతో సూరమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వసలు? నాకేమీ అర్థం కావటం లేదు. ఉన్నది చెబుతున్నానాంటీ. పాపం మా రోజా ఎన్ని ఆశలు పెట్టుకుందో. కానీ మీరేదో సంబంధాన్ని తెచ్చి మా రోజా ఆశలపై నీళ్లు చల్లారు. ఇంతలో రోజా గదిలో నుండి బయటకొస్తుంది. పద రోజా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక మనం ఇక్కడ అస్సలుండొద్దు. నీ ఫీలింగ్స్కి వాల్యూ లేని చోట ఉండటం ఎందుకు చెప్పు? ఏంటి రోజా, నువ్వు మా రఘుని ఇష్టపడుతున్నావా? అంటే అవును, ఇష్టపడుతుంది. అయినా మీరు మాత్రం ఏం చేశారు? ఏదో సంబంధాన్ని వెతికి తెచ్చారు కదా. అరే ప్రియా, ఎందుకు నువ్వు గొడవ పడుతున్నావు? అలా మాట్లాడకు. రోజా, నువ్వు నిజంగా రఘుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అది మరి అది అది ఇది కాదు. అసలు నీ మనసులో ఏముందో చెప్పు. అవునత్తా, నేను రఘుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలా రోజా అనడంతో సూరమ్మ ఎగిరి గంతేస్తుంది. చాలమ్మా చాలు. ఈ మాట కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎదుగో పిల్ల, నువ్వు మా ఇంటికొచ్చి రోజా మనసులో ఏముందో నాకు తెలిసేలా చేసావు. నీకు చాలా ధన్యవాదాలమ్మా. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదాంటీ. మెల్లమెల్లగా అన్నీ అర్థమవుతాయిలే. ఇదిగో రోజా, నువ్వు రఘుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావుగా. ఇక ఈ విషయాన్ని నాకొదిలే. వాణ్ణి కొట్టో తిట్టో పెళ్లిపీటలపై కూర్చోబెట్టే బాధ్యత నాది. అలా సూరమ్మ తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. సూరమ్మ నేరుగా బడికి వెళుతుంది. స్కూల్ ఆఫీసులో కూర్చున్న రఘు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది. ఇదిగో రఘు, పద,
వెంటనే వెళ్ళి పెళ్లి బట్టలు కొందాం. ఏంటి పెళ్లి బట్టలా? ఎవరికి? ఎవరికైనా పెళ్లి చేయించబోతున్నావా? ఒరేయ్, ఎవరికో అయితే నీ దగ్గరికెందుకొస్తాన్రా? బట్టలు కొనాల్సింది నీకే. ఇక పద. అదేంటమ్మా, నిన్ననే కదా సంబంధాన్ని తీసుకునొచ్చావు, అప్పుడే పెళ్లి చేస్తున్నంటావేంటి? ముందు నువ్వింటికెళ్ళు. ఏదో సీరియల్ చూసి మోటివేట్ అయినట్టున్నావు. ఒరేయ్, రోజా నిన్నిష్టపడుతుందిరా, పెళ్లి కూడా చేసుకుంటానంటుంది. అందుకే ఇక నేను ఆగాలనుకోవటంలే. నీ నిర్ణయంతో నాకు పని కూడా లేదు. ఇంతకంటే మంచి అమ్మాయి మన దేశం మొత్తం ఎతికినా ఎక్కడా దొరకదు. పద పద, వెళ్ళి ముందు బట్టలు కొందాం. అలా సూరమ్మ చెప్పడంతో రఘు కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటి, రోజా నన్ను ప్రేమిస్తుందా? అవునరా. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. అమ్మా, నాకు కొంచెం టైం కావాలి. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళు. అలా రఘు సూరమ్మని అక్కడి నుంచి పంపిస్తాడు. రఘు ఆలోచనలో పడతాడు. నిజంగా రోజా నన్ను ప్రేమిస్తుందా? అంత అయోమయంగా ఉంది. చచ్చా, అలా అంత జరగదు. అమ్మేదో ఊహించుకుంటున్నట్టుంది. అయినా రోజా ఎక్కడా, నేనెక్కడా? అలా రఘు సూరమ్మ చెప్పిన విషయాన్ని ఏమాత్రం పట్టించుకోడు. ఆ రోజు రఘు తన పనిని ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్తాడు. ఇంటికెళ్లిన వెంటనే రోజా రఘు వద్దకు వెళ్తుంది. ఏంటి మధ్యాహ్నం అత్తయ్య పెళ్లి షాపింగ్కి రమ్మంటే రానని అన్నారంట? మీకసలు అత్తయ్య మాటంటే లెక్కే లేదు కదా. ఇదేనా మీరు మీ అమ్మగారికి ఇచ్చే మర్యాద? అమ్మగారి మాటకి మర్యాద ఇవ్వకపోతే రేపు పెళ్ళైన తర్వాత నా మాటకి ఏమాత్రం మర్యాద ఇస్తారు? అలా రోజా అడగడంతో రఘు ఆశ్చర్యపోతాడు. రోజా, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే అమ్మ చెప్పింది నిజమేనా? అరే, ఇంతకంటే ఎలా చెప్పాలి మీకు? నేనైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా అలాగే అనిపిస్తే రేపు ఉదయమే బట్టల షాపింగ్కి వెళ్దాం అని చెప్పి రోజా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా సూరమ్మ మరియు ప్రియ తలుపు చాటు నుండి చూస్తూ ఉంటారు. చెప్పేసింది చెప్పేసింది మన రోజా చెప్పేసింది. రోజా చెప్పేసింది సరే, మరి మీ అబ్బాయి ఇంకా ఏం చెప్పలేదు. ఏం జరుగుతుందోనని నాకు కంగారుగా ఉంది. వాడి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. మరుసటి రోజు సూరమ్మ, రోజా మరియు ప్రియ ముగ్గురు సోఫాపై కూర్చొని తెగ కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి రఘు తన గదిలో నుండి బయటకు వచ్చి ఇలా అంటాడు. ఏంటి, మీరింకా తయారవలేదా? ఇలా అయితే ఎలా? అసలు ఇవాళ ఆదివారం, షాపింగ్ మాల్స్లో రష్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇలా ఆలస్యంగా వెళ్తే పెళ్లి షాపింగ్ ఎప్పటికవుతుంది? వెళ్ళండి వెళ్ళండి, త్వరగా తయారవ్వండి. అలా రఘు చెప్పడంతో రోజా ఎంతో సంతోషిస్తుంది. సూరమ్మ అయితే ఎగిరి గంతేస్తుంది. దుర్గమ్మ తల్లికి నా శతకోటి వందనాలు. నేననుకున్నట్టుగానే రోజాకి అలాగే రఘుకి పెళ్లి జరగబోతుంది. నా ప్రేమని యాక్సెప్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. నీకంటే మంచి అమ్మాయి నాకు మరొకరు దొరకరు. నన్ను నేను లైఫ్ పార్ట్నర్గా ఎంచుకున్నందుకు నేనే నీకు బోలెడు ధన్యవాదాలు చెప్పాలి. అలా వారందరూ సంతోషించి షాపింగ్ మాల్కి వెళ్తారు. పెళ్లి షాపింగ్లో బిజీగా ఉంటారు. సూరమ్మ కుటుంబాన్ని సుజో మరి అతని అనుచరుడైన ఢిల్లీ గమనిస్తూ ఉంటారు. అక్కడ చీరలు కొంటున్న వాళ్ళన్నా మన మిజో అన్నని అరెస్ట్ చేయించింది. అందులో రెడ్ డ్రెస్లో ఉన్న ఆమె పేరు రోజా, అలాగే అక్కడ ఉన్న పెద్దావిడ పేరు సూరమ్మ. వాళ్ళిద్దరూ మన మిజో అన్నని నానా తిప్పలు పెట్టారు. అలాగే జైలు కూడా పెట్టించారు. ఓహో, తనే ఆ రోజా అన్నమాట. ఎలా అయినా వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేయాలి. ముందు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విందాం పద. అలా సుజో మరియు ఢిల్లీ సూరమ్మ కుటుంబానికి దగ్గరగా వెళ్తారు. ఇదిగో అబ్బాయి, నువ్వు ఎలాంటి చీరలు చూపిస్తావో నాకు తెలీదు గాని మా అమ్మాయి మాత్రం పెళ్లిలో అద్భుతంగా కనిపించాలి. ఓహో, వీళ్ళు పెళ్లి షాపింగ్ కోసం ఇక్కడికి వచ్చారన్నమాట. మా అన్నను జైలుకి పంపించి వీళ్ళు హాయిగా పెళ్లి చేసుకుంటారా? ఎలా చేసుకుంటారో నేను చూస్తాను. ఒరే ఢిల్లీ, ఇవాల్టి నుండి మనకొక్కటే పని. ఈ రోజాని అలాగే సూరమ్మని కిడ్నాప్ చేయాలి. వాళ్ళని అడ్డం పెట్టుకుని మ్యూజియోని జైలు నుండి విడిపించాలి. ప్లాన్ అదిరిపోయిందన్నా. ఇవాల్టి నుంచి అదే పనిలో ఉందాం. ఇప్పుడే వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేద్దాం. అలా ఢిల్లీ మరియు సుజో ఇద్దరూ కలిసి రోజాని అలాగే సూరమ్మని కిడ్నాప్ చేయాలని అనుకుంటారు. అనుకున్నట్టుగానే సుజో మరియు ఢిల్లీ పార్కింగ్ ఏరియాలో వాళ్ల కోసం దాక్కొని ఎదురుచూస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే సూరమ్మ కుటుంబం పార్కింగ్ ఏరియాలోకి వస్తుంది. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి కారెక్కడుందో వెతికి తీసుకునొస్తాను. అలా రఘు కారు కోసం పక్కకు వెళ్తాడు. ప్రియా, రోజా మరియు సూరమ్మ వీళ్ళు మాత్రం చీకట్లో నిలబడి ఉంటారు. అయ్యయ్యో, నా మొబైల్ పైనే మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడే వెళ్ళి తీసుకునొస్తాను. అయ్యో, ఒక్కదానివే వెళ్ళొద్దమ్మా. ఇదిగో ప్రియా, నువ్వు కూడా రోజాకి తోడుగా వెళ్ళు. అలా రోజా మరియు ప్రియా ఇద్దరూ మళ్లీ షాపింగ్ మాల్లోకి వెళ్తారు. ముసలిది ఒంటరిగా దొరికింది, ఇదే సరైన సమయం. ఒరేయ్, వెళ్ళి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొనిరా. అలాగే అన్నా, ఈరోజు ఈ సూరమ్మ పని అయిపోయినట్టే అంటూ ఢిల్లీ సూరమ్మ వద్దకు వెళ్తాడు. ఎవడు వీడు? వీడినెప్పుడు చూడలేదే. ఇలా దగ్గరకొస్తున్నాడేంటి?
బహుశా చేతిలో ఉన్న పట్టుబట్టలు లాక్కోవాలని అనుకుంటున్నట్టున్నాడు. అలా ఢిల్లీ దగ్గరకు రాగానే సూరమ్మ వాణ్ణి లాగి గట్టిగా కొడుతుంది. అలాగే వాణ్ణి నేలపై పడేసి బాగా తంతుంది. దొంగలు ఎక్కువైపోతున్నారంటే ఏమో అనుకున్నా. ఇప్పుడే షాపింగ్ చేసి వచ్చామో లేదో అప్పుడే మా దగ్గరున్న వస్తువుల్ని కొట్టేయాలని చూస్తావా? అంటూ సూరమ్మ ఢిల్లీని బాగా కొడుతుంది. మరోవైపు రోజా మరియు ప్రియ వస్తూ ఉండటంతో ఢిల్లీ అక్కడి నుంచి పారిపోతాడు. ఏమైందత్తయ్యా? ఎవరతను? ఎందుకలా గొడవ పడుతున్నారు? ఎవరో దొంగ వెదవ రోజా మన దగ్గరున్న ఈ పట్టుబట్టలు లాక్కోవాలని చూశాడు. పదండి ముందు, ఇక్కడ్నుంచి మనం త్వరగా వెళ్ళిపోదాం. అలా సూరమ్మ కుటుంబం ఇంటికెళ్ళిపోతుంది. పెళ్లి రోజు రాని వస్తుంది. రోజా చక్కగా తయారవుతుంది. చక్కగా తయారైన రోజా కంటనీరు పెడుతుంది. అరే ఏంటమ్మాయి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటిదసలు? ఈ సమయంలో ఎవరైనా ఇలా ఏడుస్తారా? అయినా ఎందుకలా ఏడుస్తున్నావు నువ్వు? నేను అనాథని. 7 ఏళ్ల వయసులోనే అందర్నీ దూరం చేసుకున్నాను. అక్కడిక్కడి చదువుకొని ఈ స్థాయికొచ్చాను. ఉద్యోగంలో ఎంత ఎత్తుకెదిగినా నాకంటూ ఎవ్వరూ లేకపోవడంతో ప్రతిరోజు ఎంతో బాధపడేదాన్ని. కానీ ఈరోజు నాకింత మంచి కుటుంబం దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాలాంటి అనాథ పిల్లని మీ ఇంటికి కోడలుగా చేసుకుంటున్నందుకు ధన్యవాదాలత్తయ్యా. చాలే, ఇంకెప్పుడు ఇలా అనాథ అని అనుకోకు. నువ్వు ఏ రోజైతే అత్త అంటూ అమాయకంగా నా ఇంటి తలుపు తట్టావో అప్పుడే నువ్వు నా కోడలువైపోయావు. జగ్గు ఎప్పుడో పెళ్లి మండపానికి వెళ్ళిపోయాడు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. మనం బయలుదేరటమే ఆలస్యం. అలా ప్రియ, సూరమ్మ మరియు రోజా ముగ్గురు కారులో బయలుదేరతారు. ప్రియ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. మార్గమధ్యమంలో ఎవరో రోడ్డుకి అడ్డుగా రాళ్లు పెట్టి ఉంటారు. అది చూసిన ప్రియ కారు ఆపుతుంది. అరే, కారెందుకు ఆపావు ప్రియా? రోడ్డుకి అడ్డుగా ఎవరో బండరాళ్లు పెట్టారు. ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ కూడా జరగట్లేదు. రోడ్ల రిపేర్ కూడా జరగట్లేదు. అయినా ఎందుకలా రాళ్లు పెట్టినట్టు? అంటూ ప్రియ కారు దిగుతుంది. సూరమ్మ మరియు రోజా కూడా కారు దిగుతారు. ముగ్గురు దారికి అడ్డుగా ఉన్న రాళ్లను తొలగిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి కొంతమంది వచ్చి వారిని కిడ్నాప్ చేస్తారు. అలా ఆ ముగ్గురిని ఒక షెడ్డుకు తీసుకుని వెళ్తారు. ముగ్గురిని చరికి కట్టేసి ఉంచుతారు. ఒరేయ్, ఎవర్రా మీరంతా? వదలండి, మమ్మల్ని వదలండి. అలా ఎలా వదిలేస్తాం? పట్టుకొచ్చింది వదిలిపెట్టడానికి కాదు. మిమ్మల్ని అడ్డు పెట్టుకుని మా మిజో అన్నని విడిపించుకుంటాం. ఓ, మీరు మీజో బంధువులా? అదన్నమాట సంగతి. ఏ ముహూర్తాన ఈ జాబ్లో చేరానో తెలీదు కనత్తయ్య. చేరినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక ఫైట్ చేస్తూనే ఉండాలి. పెళ్లి బట్టలు కూడా ఫైట్ చేయాల్సి వస్తుందని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. అంటే ఏంటి? ఇప్పుడు మాతో ఫైట్ చేస్తావా? తప్పకుండా చేస్తాను. అంటూ రోజా ఒక్కసారిగా తన కట్లను విప్పేసుకుంటుంది. ఇలాంటి కట్లను ఎలా విప్పాలో మాకు ట్రైనింగ్లోనే 100 సార్లు నేర్పిస్తారు. అంటూ రోజా ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరినీ కొట్టడం మొదలు పెడుతుంది. అందరితో మాస్ ఫైట్ చేస్తూ ఉంటుంది. మధ్యలో ప్రియ కూడా తన కట్లను మెల్లగా విప్పేసుకుంటుంది. ఆ తర్వాత ప్రియ సూరమ్మ కట్లను కూడా విప్పుతుంది. థ్యాంక్స్ అమ్మాయి, ఇప్పుడు ఒక్కొక్కరిని కొడతాను చూడు. అలా సూరమ్మ కూడా ఫైటింగ్లోకి దిగుతుంది. తనకు దొరికిన బియ్యాలతో, వస్తువులతో రౌడీలను తెగ కొట్టేస్తూ ఉంటుంది. మరోవైపు ప్రియ ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది. ఏంట్రా, నువ్వు మీ అన్న కోసం వచ్చావా? అంతలా అన్నని చూడాలనుకుంటే ఇలా కిడ్నాప్ చేయడం ఎందుకు? నాకు చెప్పావంటే నిన్ను కూడా పోలీసులకు అప్పగించేదాన్ని కదా. ఆయన ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. నువ్వు కూడా మీ అన్న దగ్గరికి వెళ్దువు గాని. అంటూ రోజా ఆ సుజని కూడా బాగా కొడుతుంది. అలా అక్కడ పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. సార్, వీడు ఆ మీజోగాడి తమ్ముడు. పాపం అన్నని చూడాలని తెగ తాతాలాడిపోతున్నాడు. వెంటనే వెళ్ళి అన్న ఏ సెల్లో ఉన్నాడో తమ్ముడిని కూడా అదే సెల్లో పడేయండి సార్. థ్యాంక్స్ రోజా. వీణ్ణి పట్టుకోమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. వీణ్ణి వెతుకుతూనే ఉన్నాం, ఎక్కడా దొరకలేదు. వీణ్ణి కూడా నువ్వే పట్టించి పెద్ద మంచి పని చేశావు. అలా ఆ పోలీసులు సుజోని అలాగే రౌడీలని బంధించి తీసుకుని వెళ్తారు. పదండి పదండి, అవతల ముహూర్తం దాటిపోతుంది. ఏంటి రోజా ఇది? పెళ్లిలు కూడా అడ్వెంచరా? ఏం చేయమంటారు రఘు? అలాంటి ప్రొఫెషన్ని ఎంచుకున్నాను కదా మరి. తెలుసా, ఆ అత్తయ్య గారు కూడా నాకు ఎంతగానో హెల్ప్ చేశారు. సరే సరే, ముహూర్తం దగ్గర పడుతుంది. ముందు ఇద్దరు వెళ్ళి పెళ్లిపీటలపై కూర్చోండి. అలా సూరమ్మ సమక్షంలో రోజా మరియు రఘుల పెళ్లి జరుగుతుంది. సూరమ్మ కల నెరవేరడంతో ఆనందంతో ఆమెకు కంటి వెంట నీరు కారుతుంది. అలా మన సూపర్ ఉమెన్ అయిన రోజా పెళ్లి ఘనంగా జరుగుతుంది.